సోషల్ మీడియాలో చాలా రీసెంట్‌గా ఒక 3, 4 డేస్ 3, 4 డేస్ దగ్గర దగ్గర ఒక 10, 15 డేస్ నుంచి ఏఐ గురించి విపరీతమైన చర్చలైతే నడుస్తున్నాయి. అందరు సీఈఓలు తర్వాత ఈవెన్ ఏఐ గాడ్ ఫాదర్ గూడా రీసెంట్‌గా ఒకాయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆయన చెప్పేది గూడా ఏంటంటే, ఇది మనం స్టార్ట్ చేసిందే కానీ చివరికి ఎక్కడికో ఎళ్తుంది ఇది. ఫ్యూచరు జాబ్స్ అనేవి చాలా తగ్గిపోతాయి. అసలు మెయిన్ మోర్ దెన్ 50% ఎంట్రీ లెవెల్ జాబ్స్ అనేవి ఇంకా ఉండవు అని చెప్పి చాలా మంది చెప్తున్నారనమాట. దాంతో పాటేంటంటే ఇప్పుడిన జోహో సీఈఓ శ్రీధర్ ఆయన గూడా స్పెషల్‌గా ఆయన ఎక్స్ పోస్ట్‌లో మెన్షన్ చేస్తూ ఆయన యాంథ్రోపిక్ సీఈఓని ట్యాగ్ చేసి ఆయన మాట్లాడినటువంటి బెట్టి డెవలపర్స్‌కి ఇంకా ఫ్యూచర్ లేదు. మీరేదైనా ఆల్టర్‌నేటివ్ కెరీర్ ఎత్తుకుంటే బెటరు అని చెప్పాడనమాట. సో, దాని గురించి పర్టిక్యులర్ వీడియోలో మాట్లాడదాం. అంటే ఒకటేంటంటే పానిక్ క్రియేట్ జేయడానికి, స్కేర్ అంటే జనాలని భయపెట్టడానికి, లేకపోతే ఇలాంటి వాటి గురించి అని గాదు గానీ, ఫ్యూచర్ మనం ఎట్లా సెక్యూర్ జేసుకోవాలి? జాబ్స్ తగ్గిపోబోతున్నాయి. ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఉండవు. ఇగ మనము డెవలపర్స్ అయితే గనక వేరే ఆప్షన్స్ ఆల్టర్‌నేటివ్స్ ఎత్తుకోవాలి. టెస్టింగ్ అనేది ఇంక అసలు కంప్లీట్ వైప్ ఔట్ అయిపోతది. ఇలాంటివన్నీ మాట్లాడుతున్నారు. కానీ, మనం భయపడి ఇలాంటి వార్తలు తెలుసుకోకుండా చూసుకోకుండా కూర్చుంటే టెక్నాలజీ ఎక్కడికో ఎళ్ళిపోతది. మనం ఎక్కడో ఉంటామనమాట. సో, అందుకని ఆ డీటెయిల్స్ అన్ని పర్టిక్యులర్ వీడియోలో మాట్లాడుకుందాం. నా ఛానెల్‌కి ఎవరైనా ఫస్ట్ టైమ్ వచ్చేటట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక లైక్ ఫ్రీ గదా! మీకు జస్ట్ కింద ఇలా నొక్కడానికి జస్ట్ ఏముంది నొక్కితే ఏం లేదు. కొంచెం ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనుకోండి. ఒక నలుగురికి చేరుతది. అది నా సిన్సియర్ రిక్వెస్ట్. సో, కింద లైక్ అనేది ఉంటది. దాన్ని ఒకేసారి నొక్కేసేయండి. మన టాపిక్‌లోకెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్ ఏంటంటే చాలా మంది 45+ కొంతమంది ఏంటంటే ఈ లెగసీ సిస్టమ్స్‌కి అలవాటు పడిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొన్ని కంపెనీస్‌లో పెద్ద పెద్ద కంపెనీస్‌లో అంటే ఇండియన్ ఐటీ కంపెనీస్ అనే కాదు నేను చెప్పేది ఏంటంటే జనరల్‌గా కొంత రిలాక్స్డ్ యాటిట్యూడ్ తోటి జాబ్ ఉంది, నడుస్తుంది, లైఫ్ గెట్ గోయింగ్ అనే టైప్‌లో ఎందుకు అంటే అది వాళ్ళ తప్పు కాదు. వాళ్ళకి ఇప్పటి వరకు అవసరం రాలేదు. అట్ ద సేమ్ టైమ్ ఒక రెస్పాన్సిబిలిటీ అనేది వాళ్ళకొచ్చేసింది. ఇటు ఫ్యామిలీ, అటు ఆఫీసు దాంతోటి వాళ్ళేంటంటే సడెన్‌గా ఓవర్‌నైట్ ఏఐ నేర్చుకొని, ఆ స్కిల్‌ని అడాప్ట్ చేసుకొని, కొత్త జాబ్ ఎత్తుకోవాలంటే నాకు తెలిసి ఆ పర్టిక్యులర్ ఏజ్ సెక్షన్ వాళ్ళకి కొంత ఖచ్చితంగా ఇబ్బందయితది. ఎందుకంటే ఇప్పుడు వచ్చేటువంటి టూల్స్, అడ్వాన్స్‌డ్ టూల్స్ ఏమైతే ఉన్నాయో అంత సింపుల్‌గా నేర్చుకొని మారడం కష్టం. కొంతమంది ఏంటంటే మేనేజ్‌మెంట్ లెవెల్‌కెళ్ళిపోయారు. ఆ మేనేజ్‌మెంట్ లెవెల్‌కెళ్ళిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వర్క్ కూడా ఆబ్వియస్‌లీ ఏఐ చేస్తుందని చెప్పి రీసెంట్‌గా మనం చాలా ఈ యాంథ్రోపిక్ అయితే ఒక్క దెబ్బతోటి అసలు గీర్లు మొత్తం ఐటీ ఇండస్ట్రీని షేక్ చేసి పడేసింది. ఇప్పుడు ప్రెజెంట్‌గా ఈయన ఏం చెప్తున్నారు? జోహో శ్రీధర్ గారు ఏం చెప్తున్నారు అంటే, సాస్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్మోస్ట్ ఏఐ సింపుల్‌గా కోడ్ రాసి సాస్‌ని క్రియేట్ చేస్తది. ఇంకా డెవలపర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆల్టర్‌నేటివ్ అనేది వెతుక్కోండి అని చెప్పి ఆయన ఎక్స్ పోస్ట్‌లో మెన్షన్ చేశారనమాట. సో, నేను ఇక్కడ స్క్రీన్‌షాట్ పెడతా. ఆయన చెప్పేదేంటంటే ఈ సాస్ కంపెనీస్, సాస్ సాఫ్ట్‌వేర్‌లు ఏమైతే ఉన్నాయో అవి ఏంటంటే సాఫ్ట్‌వేర్ యాస్ ఎ సర్వీస్. అదేంటి మెయిను క్లౌడ్ బేస్డ్ సబ్స్క్రిప్షన్. అంటే పర్ మంత్ మనం ఇంతని కడతాం. లేకపోతే పర్ యూజర్ ఇంతని కడతాము. లేకపోతే ఎంత కంపెనీ ఎలా సర్వీసెస్ వాడుకుంటే ఆ సర్వీసెస్‌కి మాత్రమే పే చేస్తాం. ఇలాంటివి ఏంటంటే ఎక్కువ సీఆర్ఎం సాఫ్ట్‌వేర్‌లు ఉంటుంటాయి అన్నమాట. అంటే ఎంత వాడుకుంటే ఎన్ని యూజర్‌లు వాడుకుంటే అన్ని యూజర్‌లకు డబ్బులు కట్టేటువంటి సాఫ్ట్‌వేర్. ఇప్పుడు ఈయన శ్రీధర్ గారు ఏమంటారంటే ఇలాంటి సాస్ సాఫ్ట్‌వేర్‌లని ఏఐ ఈజీగా క్రియేట్ చేయగలదు. కాబట్టి ముందు ఇట్లాంటివి ఇంకా వీటి పని ఫినిష్ అయిపోయినట్టే. అంటే ఇప్పుడు ఏఐ కోడింగ్ ఎలా ఇంతకు ముందులాగా డెవలపర్‌లు కూర్చొని రాయటము, ఒక సాఫ్ట్‌వేర్ తయారు చేయటము, ఒక పెద్ద అప్లికేషన్ బిల్డ్ చేయటము, దానికి ఒక పెద్ద టీము, దానికి ఒక పెద్ద టెస్టింగు ఇంత హడావిడి ఉండేది. అసలు హడావిడంతా అవసరం లేకుండా ఏఐయే కోడ్ రాస్తుంది. ఇప్పుడు ఈయన యాంథ్రోపిక్ సీఈఓ కూడా చెప్పింది అదే. నా కంపెనీలో చాలా వరకు కోడ్ ఇంజినీర్లు రాయలేదు. ఏఐతోనే కోడ్ రాపిచ్చాము అని ఆయన కూడా చెప్తున్నారనమాట. సో, ఇదేంటంటే కొంచెం ఫ్యూచర్‌లో ఖచ్చితంగా ఎంట్రీ లెవెల్ జాబ్స్‌కి ప్రాబ్లమ్ రావచ్చు. జూనియర్ డెవలపర్స్ ప్రాబ్లమ్ రావచ్చు. సీనియర్ డెవలపర్స్ గనక ఆటోమేషన్ గనక సీనియర్ డెవలపర్స్ గనక మీరు
ఏఐని అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ కనుక నేర్చుకోకపోతే మీకు కూడా జాబులు రాకపోయే ప్రమాదం ఖచ్చితంగా ఉంది. సో ఇప్పుడు ఈయన ఆంథ్రోపిక్ CEO ఏమన్నారో ఒక్కసారి విందాం మనం. అంటే మోర్ దెన్ 50% ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఇంకా ఉండవు అని చెప్పి ఒక రిపోర్టర్ అడిగిన క్వశ్చన్ కి మనం ప్రిపేర్ అయి ఉండాలి అని చెప్తున్నారు అనమాట. ఒక్కసారి క్లిప్ చూద్దాము. Turn to the economy now. You've predicted AI will disrupt 50% of entry-level white-collar jobs over the next 1 to 5 years. What does that mean for the future of work, right? If you have a child who's graduating high school, thinking about college, thinking about a trade school, what should the future of America be looking to right now to make sure they have a job down the line? So, as you said about the essay as a whole, I'm concerned and I'm also hopeful. I think the concern part of it is we've seen technological, disruptions before. People went from farming to, factories and factories to knowledge work, and the computer and the internet caused lots of disruption. And, that caused disruption for a time. And then people adapted. My concern with AI is it's not different in kind, but the disruption is maybe deeper. It's coming at us faster, right? AI can do a wider range of things. My concern, as well as my excitement, is AI can do a wide variety of knowledge work. So it can do entry level law work. It can do entry level finance. It can do entry level consulting. And so my worry is exactly, if you're someone, kind of coming up in the world and just starting your career, AI is coming at multiple points, and it will make people a lot more productive. But I think, that we can't deny that it will also eliminate jobs and probably a large number of them. And so what we need to do is, as fast as possible, adapt people to using AI and find ways to create jobs faster than we destroy them. I don't think there's a guarantee that we can do that, but the better we can do it that, the more we'll reap the benefits and the less we'll have to deal with the harms. So, to get concrete, my advice would be one. చూసారు కదా, అంటే ఏఐ చాలా ఫాస్ట్ గా వచ్చేస్తుంది. అంటే అదైతే కరెక్ట్ అండి. యాక్చువల్గా ఇప్పుడు వీళ్ళ ఆంథ్రోపిక్ వాళ్ళే ఒక 3-4 days లో మొత్తం అంతా అసలు ఐటీ షేర్లు పడిపోవడము, జాబులు రిక్రూట్మెంట్స్ తగ్గిపోవడము, అందరూ భయపడిపోవడము ఇంత జరుగుతుంది. ఇప్పుడు ఆయన చెప్పేది కూడా ఏంటంటే ఎంట్రీ లెవెల్ జాబ్స్ కి ఇది చాలా థ్రెట్ గా అవబోతుంది. కానీ మనం ఏఐ అడాప్ట్ చేసుకొని ఏఐతో పాటు ఆ టెక్నాలజీకి తగ్గట్టు కొత్త సాఫ్ట్వేర్ నేర్చుకుంటే, అయితే ఇక్కడ వచ్చేటువంటి సమస్య ఏంటయ్యా అంటే నేర్చుకున్న ప్రతి వాడికి జాబ్ రావడం అనేది ఇంపాసిబుల్. కాబట్టి ఏంటంటే ఆల్టర్నేట్ కెరీర్ పాత్స్ అనేది కూడా మనం ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే స్పెషల్ గా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అని ఇప్పుడు ఈ సిఇఓనే వేరే వరల్డ్ ఎకనామిక్ ఫోరం అనే దాంట్లో కూడా కూర్చుని మాట్లాడినప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఇంకా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అనేది ఆల్మోస్ట్ 6 to 12 months, మ్యాక్స్ 6 to 12 months తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఉండదు అని. In terms of, the models that write code, I have engineers within Anthropic who say, I don't write any code anymore. I just let the model write the code. I edit it. I do the things around it. I don't know, we might be 6 to 12 months away from when the model is doing most, maybe all of what SWEs do end-to-end. ఎందుకంటే కంపెనీస్ ఇప్పుడు వాళ్ళు వెళ్ళి ఒక ప్రాజెక్ట్ ఇచ్చి అందరిని కూర్చోబెట్టి దానికి తయారు చేయించి దానికి ఇంత శ్రమ పడే పని లేదు. ఏంటంటే ఏదో ఒక ఏఐ రిలేటెడ్ కంపెనీని హైర్ చేసుకున్నారంటే అదే కోడ్ రాసిస్తుంది. ఇప్పుడు శ్రీధర్ సాహు గారు చెప్పింది కూడా ఏంటి అంటే, ఇంకా డెవలపర్స్ కి ఎందుకు వర్క్ ఉండదు అని అంటున్నాడంటే, ఆయన ఏఐకి మనం స్పెసిఫికేషన్స్ అన్ని ఇచ్చేస్తే అదే ఒక ప్రోడక్ట్ తయారు చేసి ఇచ్చేస్తుంది. ఈ SaaS కంపెనీలన్నీ ఫ్యూచర్ లో ఉండకపోవచ్చు, ఈజీగా పోతాయి. ఎందుకంటే సబ్స్క్రిప్షన్ బేస్డ్ కదా. ఇప్పుడు ఏఐ తోటి కొత్త సాఫ్ట్వేర్ అనేది ఈజీ క్రియేట్ చేయొచ్చు అంటారు ఆయన. చేసినప్పుడు ఏంటంటే కాంపిటీషన్ బేసిస్ లో వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు ఈ పర్టికులర్ ఒక సిఆర్ఎం సాఫ్ట్వేర్ ఉందండి, ఏ అనే సిఆర్ఎం సాఫ్ట్వేర్, ఇతను 3,000 rupees పర్ మంత్ సబ్స్క్రిప్షన్ ఛార్జ్ చేస్తున్నాడు అనుకోండి. వేరే బి అనే సిఆర్ఎం మనం ఎవరో ఒకళ్ళు డబ్బులు ఉన్న వాళ్ళు మస్తు మంది ఉన్నారు కదా, ఏముంది సింపుల్ గా ఇంకొక ఆల్టర్నేట్ సిఆర్ఎం తయారు చేయించేస్తారు. ఏఐ తోటి కోడ్ రాస్తుంది, అదే టెస్టింగ్ చేస్తుంది, అదే అన్ని చేస్తుంది. మహా అయితే 1000 మంది ఉండే చోట ఒక 100 మంది ఉంటారు. ఆ 100 మందితో పని అయితే అయిపోతుంది కదా. అంటే మిగిలిన 900 మందికి జాబ్స్ అయితే ఉండట్లేదు కదా. ఇంకొక సిఆర్ఎం తయారవుతుంది. ఆయన ఏంటి సబ్స్క్రిప్షన్, ఎందుకంటే ఆయన దగ్గర డబ్బులు ఉన్నాయి, సబ్స్క్రిప్షన్ 2000 తీసుకుంటాడు. అంటే ఇప్పుడు ఏ కంపెనీకి వెళ్తారు? 3000 వాడి దగ్గర పోతారా? 2000 వాడి దగ్గర పోతారా? ఏఐ సింపుల్ గా కోడ్ రాసి సాఫ్ట్వేర్ తయారు చేయటం మొదలు పెడితే
రోజు రోజుకి మార్కెట్స్ చీప్ అయిపోతాయి, సాఫ్ట్వేర్స్ కూడా చీప్ అయిపోతాయి అన్నమాట. అంటే ఒక టీమ్‌ని పెట్టుకొని రాయించుకుంటే అయ్యేటువంటి ఖర్చు కంటే ఏఐతో కోడ్ రాయించుకొని ఒక సాఫ్ట్వేర్ బిల్డ్ చేస్తే అయ్యేటువంటి ఖర్చు చాలా తక్కువ ఉంటది. కాబట్టి ఏంటంటే పోను ఇక పెద్ద కంపెనీస్ తోటి పనుండదు. అందుకనే మొన్న టీసీఎస్ వీటన్ని షేర్‌లన్నీ పడిపోవడానికి కారణం ఏందంటే, ఇన్ఫోసిస్, విప్రో ఈ ఇండియన్ ఐటీ కంపెనీ షేర్‌లన్నీ పడిపోవడానికి కారణం ఏందంటే ఇన్వెస్టర్స్ భయపడ్డారనమాట. అమ్మ! వీళ్ళు గనక డైరెక్ట్‌గా ఎళ్లి ఇలా సాఫ్ట్‌వేర్‌లు కొనేసుకొని ఏఐతోని కోడ్ రాపిచ్చుకొని, ఏఐతోనే సాఫ్ట్‌వేర్‌లు తయారు చేపిచ్చుకుంటే, ఈ కంపెనీకి ప్రాజెక్ట్‌లు ఎవరిస్తారు? ఈ కంపెనీలో ఎంప్లాయీస్‌కి జీతాలు ఎట్లొస్తాయి? ఈ కంపెనీలు ఇంకేం డెవలప్ అయితాయి? ఇప్పుడు మన డబ్బులు వీళ్ళ మీద పెట్టుబడి పెడితే, రేపొద్దున మా ఇన్వెస్టర్లు ఆలోచించేది ఏంటంటే ఆళ్ళకి ప్రాఫిట్ కావాలి. వాళ్ళకి ఇవన్నీ ఇదేం లేదు గదా! అయ్యో పాపం ఇట్లాంటివి ఏమి ఉండదు గదా! డబ్బులు పెడతారు, ప్రాఫిట్ రావాలి. ఎక్స్‌పీరియన్స్‌డ్ ఇంటెలెక్చువల్ పీపుల్ పెద్ద వాళ్ళు ఎవరెవరైతే ఉన్నారో అందరూ చెప్తున్నారు. ఈవెన్ గూగుల్ సీఈఓ గాని సుందర్ పిచ్చై గూడా చెప్పాడు రీసెంట్‌గా. ఏంటి మైక్రోసాఫ్ట్ గూడా వాళ్ళు గూడా చెప్తున్నారు. సో అందరూ చెప్తున్నారనమాట. ఏంటి అంటే ఫ్యూచర్‌లో కొంత జాబ్స్ అనేవి తగ్గుతాయి. ఏఐ అనేది టేక్ ఓవర్ చేయబోతుంది. అది చాలా జాబ్స్‌ని వైప్ ఔట్ చేస్తది అని చెప్పేసి. కాబట్టి మీరు ఎవరైనా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్కెట్‌లో కొత్తగా ఏఐ రిలేటెడ్ సాఫ్ట్‌వేర్‌లు ఏమేమి ఉన్నాయో అవన్నీ నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. టెస్టింగ్‌లలో గనక ఇంకెవరన్నా ఉంటే మాత్రం మీరు ఫ్యూచర్ థింక్ చేయండి. ఓకే. టెస్టింగ్ రిలేటెడ్ ఏమేమి ఉన్నాయో అవి తెలుసుకోండి. ఇప్పుడు ప్రోవర్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఆటోమేషన్ టూల్ అదేంటంటే ఏఐ రిలేటెడ్ అలాంటివి టూల్స్ ఏముంటాయి అవన్నీ మీరు తెలుసుకొని, నేర్చుకొని అప్ టు డేట్ ఉండండి. ఇంకా అంటే లో లెవెల్ జాబ్స్ ఎవరన్నా మాన్యువల్ టెస్టర్‌లు గాని లేకపోతే ఇలాగుండే వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం ప్రస్తుతానికి ఓకే. ప్రాజెక్ట్‌లు ఉన్నంత వరకు ఓకే గానీ, ఇంకా ఫర్దర్ డౌన్ ద లైన్ ఒక 1 ఇయర్‌కో, 2 ఇయర్స్‌కో, 3 ఇయర్స్‌కో మాక్స్ అంటే 5 ఇయర్స్ వరకు లాగగలుగుతారేమో గానీ 5 ఇయర్స్ తర్వాత మాత్రం ఈ ఏఐ ప్రపంచంలో గనక ఉండకపోతే చాలా జాబులైతే అలా కంప్లీట్ క్లోజ్ అయిపోయే ఛాన్స్ అయితే ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈ వీడియోని చెప్దాం అనుకుంది. వీడియో మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.